అబ్బా అమ్మా ఆపే ఎందుకు కొడుతున్నావే? నేనుండగా ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటారా? నేను నిన్ను పెళ్లి చేసుకుని నీతోనే పడలేకపోతున్నాను. ఇంకో దాన్ని చేసుకున్నానని నీకెవరు చెప్పారే? నాకెవరు చెప్పలేదు. నిన్న రాత్రి నేను పడుకున్న తర్వాత నా కళ్ళలో మీరు వేరే దాన్ని పెళ్లి చేసుకోవడం నా కళ్ళతో నేనే చూశాను. తాగొద్దని ఒట్టేయించుకుంది, తాగినట్టు తెలియకుండా మేనేజ్ చేయాల. ఏంటి కళ్యాణి, వంట అయిందా? అయిపోయిందండి. త్వరగా పెట్టేసి తిని పడుకోవాలి. నేను పెట్టేస్తాను గాని ఈ లోపల మీ బుల్లెట్ లోపల పెట్టరా పోండి. బుల్లెటా? పెట్టేస్తా లోపల. మీరు ముందాగారు కదా. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి, ఎలా దొరికేసావు? అవును, నేను మందు తాగినట్టు నీకెలా తెలుసు? మనకు బుల్లెట్ అక్కడ ఉంది. మీరు ఆఫీస్ నుండి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నానండి. చికెన్ తెప్పించాను, వేడిగా బిర్యానీ వండండి. మన ఎదురింటి ఆవిడ్ని భోజనానికి పిలిచానండి. పావు గంటలో వండేస్తాను. ఈ వీడియో ఓన్లీ రిచ్ పీపుల్ కోసం చేస్తున్నా. మీ దగ్గర డబ్బులు లేకపోతే ఈ వీడియో చూడకండి, స్కిప్ చేసేయండి. ఒక 20 lakhs ఏమన్నా అప్పిస్తారా? చాలా అర్జెంట్ అవసరం ఉంది, ప్లీజ్. ఏటారు అంత నవ్వుతున్నారు? నేను రాత్రి అంతా మేడమ పడుకున్నాను, నన్ను దోమలంతా రూమ్లో ఎత్తుక్కున్నాయి. చిలుకగా చెప్పినా అద్దయ్యా అద్దయ్యా, నాకు కోపం వచ్చినప్పుడు నా దగ్గర ఉండద్దయ్యా అని చెప్పినా. విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. అంతో ఇంతో నేను నర్సింగ్ చదివినా కాబట్టి నీకు వైద్యం చేస్తానా, లేకపోతే ఎట్లుండి చెప్పు నీ పరిస్థితి. మొగన్ని కొట్టి మొరమొర అనడు అంటే ఇదేనేమో. చెప్పత్తమ్మా. అల్లుడా, నా బిడ్డేం చేస్తున్నది? కసునుకుతున్నది. వానలు బాగా పడుతున్నాయి, మీ దిక్కు వరదలు వచ్చినాయంట కదా. పెద్ద తుఫాన్ ఉందంట. ఈ తుఫాన్ ఎట్లా తట్టుకుంటున్నావు అల్లుడు? 10 ఏళ్ల నుంచి ఇంత పెద్ద తుఫానునే తట్టుకుంటున్నా. గీ తుఫాన్ ఒక లెక్కనా? టీవీ అంటది, కూలర్ అంటది, కూసుండి ఊగే ఉయ్యాలంటది, అప్పెంతై. ఈ క్షణం నుంచి మీరు సంపాదించిన ₹1 కూడా నేను తిన్నాను. నేను కష్టపడి సంపాదించిందే తింటాను. మీ రూపాయి తింటే నేను కుక్కతో సమానం. నీ ఇష్టం. ఎక్కడికి వెళ్తున్నారు? నీ కోపం చూస్తుంటే నువ్వేం వండేలా లేవు. హోటల్కి వెళ్తున్నాను తినడానికి. నేను వస్తానండి, ఒక మసాలా దోశ ఇప్పించండి. ఏమదమ్మా, ఇంట్లో దొంగవాడి 20,000 ఎత్తుకోవాలంట. బావా, మా అమ్మలు ఇంట్లో దొంగవాడి 20,000 ఎత్తుకోవాలంట. ఈ అమ్మ బావని ఇంటికి పంపిస్తున్నా. ఏమొద్దు, ఆ దొంగనన్న వచ్చి అర్ధగంటలో పోయిండు కానీ అల్లుడు వస్తే వారం రోజుల దాకా పోడు. మీ ఫ్యామిలీ దొంగలని తెలిస్తే నిన్ను అసలు పెళ్ళే చేసుకోపోతున్నా. మా ఫ్యామిలీ దొంగలేనండి, కానీ మనసున్న దొంగలు. ఇదిగో ఈ సోఫా సెట్ మీకు సారిగా పెట్టడానికి అర్ధరాత్రి 1 గంటకి MVP లో దొంగతనం చేశారు. ఇదిగో ఈ టీవీ మీకు సారిగా పెట్టడానికి షోరూమ్ లో దొంగతనం చేశారు. మన రూముల్లో ఉన్న 2 మంచాలు మీకు సారిగా పెట్టడానికి ఒక ఫ్యామిలీ తిరుపతికి వెళ్తే వాళ్ళ ఇంట్లో దొంగతనం చేశారు. అదంతా పక్కనైతే నాకు 10 లక్షలు కష్టంగా ఇచ్చారు కదా, దాని గురించి మాట్లాడు. అంటే అది మీ ఇల్లు అని తెలియక మీ ఇంట్లోనే దొంగతనం చేశారండి. నిన్న పొద్దుగంగ పోయిన రాత్రంతా ఏడున్నావు పటేలా? రాత్రి అంతా మా దోస్తు గానింట్లోనే ఉన్నా. ఆదివారం ఆవాస రోజు పుట్టిన కాశ్మీర గాని బర్త్డే మొన్ననే అయిపోయాయి. మళ్ళీ ఏమిట్టుకున్నావు రాత్రంతా? చౌతి నెల సంతమామని చూడొద్దని అయ్యగారు చెప్పిండే, అందుగురించి ఆడున్నా. కొంచెం మీ అడ్రస్ చెప్తారా? నాకు తెలీదు, ముందర పోయి అడగండి. ఇప్పుడు చెప్తారా? అమ్మా, మీ వీడియోలు మంచిగా ఉంటాయమ్మా.
సరే సరే గానీ నీకు కడుక్కోవడానికి కొంచెమైనా సిగ్గు అనిపించలేదా? హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ కొట్టండి ఫ్రెండ్స్, అట్లనే ఆ పక్కకున్న గంట కొట్టండి ఫ్రెండ్స్ అని అడుక్కుంటే నేనేమన్నా అంటన్నా అమ్మా? సరే ఆగు, అన్నం పట్టుకత్తా. అద్దమ్మా, మీరు పెట్టిన అడ్డమైన గడ్డి తిని నా కడపంతా ఖరాబ్ అయిందమ్మా. గోళీలుంటే ఇప్పించండి అమ్మా. అగ్గో ఏందే భాగ్య అంత రంది కొద్ది కూర్చున్నావు? ఏం లేదు, నేను బయటికి పోతే అందరు గొట్టంగాని పెళ్ళం అంటారు. అయ్యో దానికే బాధపడతానవా? అంటే తీరాదు, మంచిదేనా? సిగ్గు మానం ఏమైనా ఉన్నదా నీకు? గొట్టంగాడు అంటే నీకు సంబరం అనిపిస్తుందా? ఓ పిచ్చిదానా, ఓ పీతిరిగద్ద ముఖందానా, ఓ మాడు ముఖందానా. ఇంగ్లీష్ లా యూట్యూబర్ అనకుండా తెలుగులా గొట్టంగాడు అంటారు అంతే.